బాబాయ్ నేను రాలేనండి ఇంకాను. అమ్మ నేను రాలేను కానీ వీడియో తీసుకుని వచ్చేయండి, ఇక్కడ కూర్చుంటాను. అదే పాప సింపుల్గా నడిపితే ఎలాగన్నప్పుడు ఒక అతను మన ఎదురుకుండా ఒక అతను వెళ్ళాడు, 50 కేజీలు నెత్తి మీద బరువు పెట్టుకుని మోసుకెళ్ళాడు, చూసావు కదా. అయ్యి బాబాయ్ నేను రాలేనండి. ఇంకెంతో ఒక 1 కిలోమీటర్ కాదు బాబా, ఇంకెంతో దూరం కాదు. లేక పైకి లేవు. అయ్యో కాళ్ళు నొప్పి వచ్చేతని. అరగంట ఎలాగ మరి ఎందుకు వచ్చావు? సగం చూసి వెళ్ళిపోకూడదు, మొత్తం చూడాలి. ఇంకా రాలేను నేను చేయలేనంటే ఏదో అంత మాట కష్టపడతామంటే ఒకసారి ఇప్పుడు వస్తుంది, అప్పుడు పడాలి కష్టం. అమ్మ కాళ్ళు నొప్పి వచ్చేదంటే ఎలా వస్తారండి బాబాయ్, నేను రాలేను ఇంకా. కాళ్ళు నడలేకపోతే మొత్తం చూడాలి కాబట్టి నాడు ఎత్తుకుని తీసుకెళ్తా. ఇక మొదలెడదామా? హాయ్ అండి, అందరికీ ఈ రోజైతే గోల్కొండ వెళ్తున్నాం. ఆ గోల్కొండలో ఎన్ని అయితే సన్నివేశాలు ఉన్నాయో అన్నీ కూడా మీకు గోల్కొండ మొత్తం ఎక్కడెక్కడ ఏముందో ప్రతిదీ కూడా చెప్తాం. ఎక్కడ ఏ షూటింగ్ అవుతుందో కూడా అవన్నీ కూడా మీకు గోల్కొండ చూసి అందులో మాట్లాడతామండి. ఈ వీడియోలో చూడండి. ఆ గోల్కొండ ఎలాగుందో చూసి కామెంట్ చేద్దరు. కానీ మేము ఇప్పుడైతే ప్రస్తుతానికి గోల్కొండ వెళ్తున్నాం. వెళ్దాం. కారు అయితే రెడీగా ఉందండి మనకి. కారు దగ్గరికి వెళ్తున్నాం, రాయండి చూద్దరు. కానీ గోల్కొండకి అయితే వచ్చాం. టికెట్ తీసుకుని ఇప్పుడు లోనికి వెళ్తాం. లోనికి వెళ్ళి గోల్కొండలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాం. చూడండి. హాయ్, చూసారు కదండి, టికెట్ తీసుకుని ఇప్పుడే లోనికి వచ్చాం. ముఖద్వారం ఆ రోజుల్లోనే ఇది ఒకటే దారంటండి దీనికి, గోల్కొండకి. జంతువులు కూడా అంటే ఏనుగు కూడా పగలగొట్టకుండా అంత గట్టిగా ఈ తలుపులు చేయించారండి ఆ రోజుల్లోనే. 13వ శతాబ్దం. 13వ శతాబ్దం అంటే చూడండి మరి ఎంత గ్రేటో. చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా, ఎవరైనా సైనికులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఈ ముఖద్వారానికే వెళ్ళాలంటండి. తలుపులు కూడా బబ్బా ఎంత గట్టిగా ఉన్నాయో. ఏనుగు కూడా పగలు కొడితే రాదంట, అలా కట్టించారు ఆ రోజుల్లోనే 13వ శతాబ్దంలో. ఇప్పుడైతే మనం చూసారు కదండి తలుపులు, లోనకంట అవుదాం. ఏనుగు పగలు కొట్టినా రాదంట, అంత గట్టిగా కట్టారు ఆ రోజుల్లోనే. చూడండి ఎలా ఉన్నదో, చాలా బాగుంది, సూపర్. ఏంటి క్లాప్స్ కొడుతుందా అని ఆలోచిస్తున్నారా? ఇది మొబైల్ వైర్లెస్ ఫోన్ అండి ఇది. ఇక్కడ క్లాప్స్ కొడితే సుమారు కిలోమీటర్ ఉన్న పైన రాజుగారు కనపడద్దంట. శత్రువులు వచ్చినా, ఇంకొకరు వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా సిగ్నల్ అన్నమాట ఇది. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్ ఎలాగో అప్పట్లో 13వ శతాబ్దంలో ఇది సిగ్నల్ అంటండి. ఆ రోజుల్లోనే ఇది కనిపెట్టారు. ఈ రోజుల్లో ఒక గోడ కట్టాలంటే కుక్కలేని వచ్చి తవ్వి చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లోనే ఆ గోడ ఎలా కట్టారో చూడండి. ఆ రాళ్ళు చూడండి ఎలా మోసుకొచ్చి కట్టారు. చిన్న రాయలు ఎగదీయలేం మనం. ఎంత పెద్దగా ఉన్నాయండి చూడండి. చూడండి ఈ రాళ్ళు 13వ శతాబ్దంలో ఆ రోజుల్లో ఏం తిండి తిన్నారో కానీ మహానుభావులు ఎంత లావంటి రాళ్ళు మోసారండి, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఆ రాళ్ళు. అసలు దాన్ని భుజం మీద ఎలా చేయగలరు? ఆ రోజుల్లో యంత్రాలు లేవు, ఒక కొక్కులేని లేవు, ఏమీ లేవు ఆ రోజుల్లో. ఇవన్నీ తయారయ్యి గట్టిగా తయారైతే ఒక 50 సంవత్సరాల క్రితమే తయారయ్యి ఉంటాయి.
కానీ 13వ శతాబ్దంలోనే ఇంతంత పెద్ద రాళ్ళు మోసుకొచ్చి ఇంతంత ఈ గోళ్ళ రాళ్ళు కడతాం తెచ్చి ఇలా కడతాం ఎంత మామూలు విషయం కాదండి బాబు. ఈ గోల్కొండ అందుకే దీనికి ఇంత చరిత్ర ఉంది. ఈ రోజుల్లోనే ఇంత గోడ కట్టాలంటే ఎన్నో ఆలోచించి అసలు ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి అండి. కానీ 13వ శతాబ్దంలోనే ఇటువంటి గోడలో ఇంత వింత టెక్నాలజీ లేని టైంలోనే ఇలా కట్టారండి. మరి చాలా విచిత్రం అనమాట ఇది. నిజంగా ఊహించుకుంటుంటేనే ఎలా కట్టారన్నది భయం అవుతుంది. కింద చప్పట్లు కొడితే కిలోమీటర్లో ఉన్న రాజుగారికి ఎలాగైనా పడతామంటే మరి ఇదంటే ఒక వింతే కదండి. అసలు ఆ ఇంజనీర్లు ఆ టైంలో అసలు ఎలా చేశారో ఏం చేశారు అన్నదే అసలు ఊహించలేకపోతున్నామండి. నిజంగా ఇంజనీర్లు కానీ అక్కడ ఆ రోజుల్లో పనిచేసే వాళ్ళు కానీ ఈ ఈ గోల్కొండ కట్టిన మేస్త్రులు కానీ మరి ఒక ఎంతండి అది. ఆ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇది నిర్మించారంటే చాలా గ్రేటు. నిజంగా పాదాప వందనాలు చేసుకోవాలండి వాళ్ళందరికీ కూడా. మనం ఈ గోల్కొండ మొత్తం చూపించాలంటే 3 నుంచి 4 గంటల వరకు టైం పడుతుంది. మనం నడిసే వెళ్ళాలండి. ఇందులో బస్సులు ఉండవు, కార్లు ఉండవు, బైకులు ఉండవు, ఏముండవు. ఎవరైనా ఎంత వక్తాదైనా నడుచుకుంటానే వెళ్ళాలి, నడుచుకుంటానే రావాలి. గోల్కొండ మొత్తం చూపించలేకపోయినా ఇందులో కనీసం సగమన్నా చూపిద్దాం మనం. 3 గంటలు. కానీ ఇందులో పోకిరి సినిమా జరిగింది, వెంకీ, కిక్కుటు, అంటే ఒక సినిమానే కాదు ఆల్మోస్ట్ అందరూ హీరోల సినిమాలు ఇందులో జరిగినాయి. మరి సినిమాల లొకేషన్ కూడా అదిరిపోద్ది. ఇది ప్రతి సినిమాలో గోల్కొండ ఉంటుంది, కంపల్సరీ పెడతారు. అదో సెంటిమెంట్ అనమాట. పెడతారు. కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు కదా, ఇది ఎక్కడ ఈ ఏరియా ఎక్కడ అని అనుకుంటారు కదా. మనం ఇప్పుడు చూపించామనుకోండి వాళ్ళు చూస్తారు హ్యాపీగా. మనం ఎంత కష్టమైన ఆడియన్స్ గురించి 4 గంటలైనా పర్లేదు పైకెక్కి చూసి ఆ వింతలన్నీ చూపించి మనం కిందకు వద్దాం. ఓకేనా? నాకు కాళ్ళు లాగుతున్నాయి, నాకు చేయిలు లాగుతున్నాయి, కడుపు నొప్పి వచ్చింది అన్నావనుకో, నేను ఎత్తుకుంటాను, నిన్ను తిప్పుతాను, నిన్ను ఎత్తుకొని చెప్తాను. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చామంటే ఇస్మత్ శంకర్ సాంగ్ ఒకటి చేశారు ఇక్కడ. అంటే షూటింగ్ జరుగుతుందండి ఇక్కడ. ఇది షూటింగ్ జరిగినప్పుడు ఇలా ఉండదండి. ఇక్కడ జాతర సెట్ వేసి ఆ బళ్ళు ఎట్టి ఈ పక్కన కొట్లు పెట్టి రిబ్బన్ అన్ని పెట్టి ఇక్కడ మొత్తం ఈ ప్లేస్నే మొత్తం మార్చేస్తారండి సినిమా గురించి డెకరేషన్ చేసి అప్పుడు చూపిస్తారు. దాని గురించి మీకు ఎక్కడో తీసారనుకుంటారు, కానీ ఇదే దీన్ని మటుకు కొత్తగా మార్చి ఇక్కడ జాతర టైప్లో ఎలా ఉంటుందో అలా చూపిస్తారు. సాంగ్ అయితే ఇక్కడే చేశారు. మరి అప్పుడే మామూలుగా ఎలాగుంది ఆ సాంగ్లో. మరి కొన్ని వింతలు చేస్తారు కదా, షాపులని జనాలు వచ్చి షాపింగ్ చేసుకుంటాం, అవి అన్నీ చూపిస్తారు కాబట్టి ఇదేనా అని అనిపిస్తుంది. ఆ లైటింగ్, ఆ కోలాహలం, ఆ అడావిడి అంటే ఒక ఇంతగా చూపిస్తారు. ఆ సినిమానే కాదండి, ఏ సినిమా అయినా అటువంటి సెట్ వేసే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇలాగా మామూలు ప్లేన్గా ఉన్నదాన్ని తీసేస్తే లొకేషన్ బాగోదు కదండి. దానికి అంగులు ఆర్భటాలు అల్లి దాన్ని చక్కగా నీట్గా చేసి అప్పుడు ఓ పోకరి కావచ్చు, లేకపోతే ఒక జల్సా కావచ్చు, ఇస్మత్ శంకర్ కావచ్చు, కిక్కుటు కావచ్చు, వర్షం కావచ్చు, వెంకీ కావచ్చు, ఇటువంటి సినిమాలన్నీ కూడా మంచి మంచి సెట్లు వేసుకునే తీశారు కదా. ఆ రాళ్ళ మీద గోడలకు కట్టారో పనికిరాల రాళ్ళు తీసేసి పనికొత్తాయి అన్న రాళ్ళ మీద చక్కగా గోడలు కట్టుకున్నారు. ఆ రోజుల్లోనే ఎంత తెలివితేటలు ఉపయోగించారో చూడండి. నిజంగా చాలా గ్రేట్ వాళ్ళు. మనం కింద అయితే భీమ్ వేసుకుని కడతామండి, పునాది అయ్యి తొక్కుతాం. ఆ భీము అయ్యి అవసరం లేకుండా రాళ్ళనే పెట్టేశారు. భీమ్ లాగా రాళ్ళు పెట్టి ఆ రాళ్ళ మీద ఆ గోడ కట్టారు. మామూలుగా ఆగుతుంది అనమాట. అది అయితే భీమ్ అయితే కొంచెం దిగిపోద్ది. 13వ శతాబ్దం అంటే చూడు ఎన్ని సంవత్సరాలు, చాలా గ్రేట్. ఆ రాళ్ళు చూడండి అసలు ఎలా పెట్టి కట్టారు. సూపర్ అండి. ఇప్పుడు ఆ గోడ గురించి మాట్లాడడం అప్పుడే అయిపోలేదు, ఎదరికెళ్దాం. ఎందుకంటే ఈ అమ్మ ఇప్పుడే పడిపోయేలాగా ఉంది. 100కి 10% వచ్చాం, ఇంకా 90% వెళ్ళాలి. 20% వెళ్ళేదాడు పడిపోయేలాగా ఉంది. ఇప్పుడు నేను పోయాలి ఈ అమ్మాయిని. మాట ఇచ్చావు కదా మోదు కానీ ఎదరేమేమని నాడు చూపిద్దాం. గోల్కొండ వచ్చామంటే అన్నీ చూపించాలి, అయితేనే రావాలి, లేదా రాకూడదు. మనం చూపిస్తాం కదా అనేసి జనాలు చూస్తారు. మరి అలా చూపించాలంటే మనం కష్టమైన తిరగలే చూపించాలి అన్నీ.
గోల్కొండలో ఎన్ని వింతలు ఉన్నాయో అన్ని వింతలు ఈరోజు చూడు నువ్వు. చూసా ఎలా ఉందో. ఆ రోజుల్లో రాజులు స్విమ్మింగ్ పూల్ కట్టించారు రాణి స్నానం చేస్తాక. అంటే రాజుకి 7 భార్యలు అంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్లోనే స్నానం చేస్తారు. క్లియర్గా చూపిద్దాం రా. ఇదేనండి రాణిలు స్నానం చేసే స్విమ్మింగ్ పూల్. జలకాల ఆడేవారు ఇందులో. 13వ శతాబ్దంలోనే కట్టించారు రాజులు. రాణులు అంటే ఒక రాణి కాదనమాట, ఒక రాణి కాదు, కొంతమంది కలిసి స్నానం చేసేవారు అంతే. రాణులు అందరూ కలిపి. చూడండి, మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ పెట్టించుకుంటాం. ఆ రోజుల్లో వాటర్ బావి టైప్ ఇక్కడ తవ్వించారు. వర్షం పడిన నీళ్ళంతా ఇందులో నిల్వ చేసుకునేవారు అంట, నిల్వ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా కిందకే వాడుకునేవారు అన్నమాట. వాడుకునేవారంట. కింద మనం ఇప్పుడు కుళాయిలు ఇప్పుకుంటున్నాం, ఆ టైప్లో ఎవరికి కావాలంటే వాళ్ళు ఇప్పుకునేవారంట. ఓకే రా. ఎదరకురండి. ఓకే, వికారాబాద్ నుంచి వచ్చారు. రమ్మా చింతల్లి పాపరా, ఎదరకుండు రీల్ తీసి పెట్టేద్దాం. వికారాబాద్ నుంచి వచ్చారు పిల్లలు. మరి మీరు అందరూ కూడా తల్లిదండ్రుల మాటని బడికి వెళ్తే మాస్టర్లే మీ గురువులు. బాగా చదువుకోవాలి, అందరూ కూడా ఉద్యోగాలు చేయాలి. ఏమ్మా చింతల్లి, బాగా చదువుకోండి అందరూ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. మొత్తం గోల్కొండ అంతా చూడండి. పిక్నిక్ తీసుకొచ్చారా సార్? మీ ఎనర్జీకి చాలా సూపర్ పరిగెత్తేస్తున్నారు, ఎక్కడ ఆగలేదు. చూడండి ఎంత విచిత్రమో. ఎంత రాయి ఉందండి, పెద్ద రాయి ఉంది. ఆ రాయి ఆన్ చేసి గోడ కట్టారు. ఆ రోజుల్లో అంత టెక్నాలజీ ఉపయోగించారు, తెలివితేటలు ఉపయోగించారండి. టెక్నాలజీ లేదు, వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి పనికిరాని రాళ్ళు తీసేసి పనికొచ్చి రాళ్ళ మీద అలా గోడ కట్టారంటే చాలా గ్రేట్ అండి. 13వ శతాబ్దంలోనే ఇంత తెలివితేటలు ఉపయోగించారు. మరి నిజంగా చాలా గ్రేటు. ఇటువంటి అద్భుతాలు చూడాలి మనం అప్పుడప్పుడు. శ్రీరామదాసు సినిమా చూసారు కదండి, ఇందులోనే చేశారు షూటింగు. బందిఖానా జైలు అనమాట అండి. ఇది జైలు. నాగార్జున గారిని బంధిస్తారు ఇక్కడ. నిజంగా ఇది బంధిస్తారంటండి, ఇది జైలు. ఆ టైంలో ఎవరైనా తప్పు చేసినా ఇదిగో రామదాసు బందిఖానా. రామదాసు బందిఖానా చూడండి. శ్రీరామదాసు బంధించిన బందిఖానా అండి ఇది. ఆ రోజుల్లో ఇందులో సామానం దాచుకునేవారంట. ఇక్కడ సినిమా కూడా తీశారండి. శ్రీరామదాసు నాగార్జున గారిని బంధిస్తారు. ఇదే బందిఖానా. బందిఖానా అంటారు. తప్పు చేసిన వాళ్ళని గట్ట ఇక్కడే శిక్షించి ఇక్కడే బంధించేవారంట. ఈ ప్లేసు పురాణాలు తెలిస్తే మీకు అంతా తెలిసే ఉంటుందండి. శ్రీరామదాస్ అంటే రాములు వారు భక్తుడు అంటండి. ఆయన్ని మిమ్మల్ని ఇలాగా ఇక్కడికి తీసుకొచ్చి బంధించారంట వల్ల. ఆయన్ని బంధించినప్పుడు అక్కడ కూర్చుని ఆంజనేయ స్వామి విగ్రహాలు చెక్కారంటండి. ఆయన అక్కడ కూర్చుని చూడండి. ఇటువంటివన్నీ మనం చూడాలి. చూసారు కదండి, ఇది రామదాసు బందిఖానా. ఇటువంటివన్నీ చూడాలండి. ఇది ఒక చరిత్ర. ఇంతకుముందు మీకు చూపించాను కదండి బందిఖానా, శ్రీరామదాసు ఎక్కడే బంధించారని. అదిగోండి అదే. ఇదేమో చిన్న చిన్న ఖైదీల్ని వాళ్ళని పెట్టే జైలు అండి ఇది. ఏదన్నా తప్పు చేసిన వాళ్ళని ఈ జైల్లో పెడతారంటండి. ఎవరు తప్పు చేసినా, అంటే సాధారణంగా ఎవరు తప్పు చేసినా ఈ జైల్లో పెట్టి బంధిస్తారంట. ఇంతకుముందు కింద చూపించాం కదండి బందిఖానా. శ్రీరామదాసు అప్పట్లో ఏదో చిన్న మిస్టేక్ ఏదో చేశారని అందులో బంధించారు. ఈ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని ఇది జైలు అండి, ఇందులో వేస్తారంట. చూడండి ఎలాగుందో లోన. అప్పట్లో తప్పు చేసిన వాళ్ళు ఇందులో వేసేవారంటండి. ఈ లోన్ అంతా మీకు చూపిద్దాం అనుకున్నామండి, కానీ లోన్కి వెళ్ళే ఛాన్స్ లేదు.
ప్రతి గేట్కి తాళం వేశారు. అందుకని మేము బయట నుంచి చూపిస్తున్నాం. చూడండి చూడండి, వీటిని పెరంగులు అంటారండి. అప్పట్లో యుద్ధాలు జరిగేటప్పుడు వీటిని ఉపయోగించేవారండి రాజులు. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగాయి కదండి. ఆ యుద్ధాలు జరిగేటప్పుడు వీటిని ఉపయోగించుకునేవారండి రాజులు. నిజంగా పెరంగులండి ఇవి. డిజైన్ కట్ట కాదండి, ఇది ఒరిజినల్. నిజంగా రాజులు తయారు చేసిన పెరంగులండి. చూసారు కదా ఎలా ఉన్నాయో. చూడండి పాపం, ఆయన కింద నుంచి మామూలుగానే మేము నడవలేకపోతున్నాం. అన్ని వాటర్ బాటిల్ దగ్గరగా 50 లీటర్లు ఉంటాయండి. 50 లీటర్ల వాటర్ బాటిల్ పైకి మోసుకెళ్తున్నాడంటే చాలా గ్రేట్ అండి. ఆయన మామూలుగానే మేము నడవలేకపోతున్నాం. అటువంటిది 50 కేజీలు బరువు ఎత్తుకుని ఆయన మోస్తున్నాడంటే చాలా గ్రేట్. ఆయన బతుకు తెరువు కోసం ఎంత కష్టాలు పడుతున్నారు మనుషులు. సర్లే బాబా, రా బాబా. అయ్యి బాబాయ్ బాబాయ్, నేను రాలేనండి ఇంకా. అమ్మ నేను రాలేను, కానీ వీడియో తీసుకుని వచ్చేయండి, ఇక్కడ కూర్చుంటాను నేను. అదే బాబా, సింపుల్గా నడిచాక ఎలాగన్నప్పుడు ఒక అతను మన ఎదురుకుండా ఒక అతను వెళ్ళాడు. 50 కేజీలు నెత్తి మీద బరువు పెట్టుకుని మోసుకెళ్ళాడు. చూసావు కదా. అయ్యి బాబాయ్ నేను రాలేనండి. ఇంకెంతో 1/2 కిలోమీటర్ కాదు బాబా, ఇంకెంతో దూరం కాదు. లేక పైకి లేవు. అయ్యో కాళ్ళు నొప్పి వచ్చేతని. అరగంట ఎలాగ మరి ఎందుకు వచ్చావు? మరి గోల్కొండ చూస్తాను ఎందుకు వచ్చావు? సగం చూసి వెళ్ళిపోకూడదు, మొత్తం చూడాలి. ఇంకా రాలేను, నేను చేయలేనంటే ఏదో అంత మాట కష్టపడతామంటే ఒకసారి ఎప్పుడు వస్తుంది, అప్పుడు పడాలి కష్టం. అమ్మ కాళ్ళు నొప్పి వచ్చేదంటే ఎలా వస్తారండి బాబాయ్, నేను రాలేను ఇంకా. కాళ్ళు లేదు నడలేకపోతే మొత్తం చూడాలి కాబట్టి నేను ఎత్తుకుని తీసుకెళ్తా. అయ్యి బాబాయ్ వద్దులేండి. పర్లేదు ఏం పర్లేదు. అయ్యి బాబాయ్ వద్దులేండి, నడవండి. నాడు అమ్మా ఒక్కోసారి కష్టాలు. గోల్కొండ పైకైతే మొత్తం వచ్చేసామండి. ఇది పై శిఖరం అండి. ఇది తెలంగాణలో బాణాలు స్టార్ట్ అయినాయి అంటే ఇక్కడి నుంచే మొదలవుతాయండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అమ్మవారి టెంపుల్ కూడా చూపిద్దాం, ఒకసారి రండి. పైన ఒక టెంపుల్ ఉందని చెప్పాం కదండి, ఇదేనండి టెంపుల్. జగదంబ అమ్మవారు టెంపుల్ అండి. జగదంబ అమ్మవారి టెంపుల్ అండి ఇది. తెలంగాణలో బాణాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ మొట్టమొదట ఇక్కడ స్టార్ట్ అయ్యాకే అప్పుడు తర్వాత ఉన్న తెలంగాణలో జరుగుతాయండి. ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయి. చూడండి ఒకసారి, ఒక మనిషి వెళ్తే ఇంకొక మనిషి వెళ్తే ఉండదండి. ఎంత ఇరుగ్గా ఉందో చూడండి. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దామా? చూద్దాం పదండి. పదా. అది ఇక్కడికి వస్తాం. మనం గోల్కొండ పైకైతే వచ్చేసాం. రాజుగారు ప్రజా దర్బార్ పైన కూర్చుంటారు. చూసారు కదండి, ఫస్ట్ క్లాప్స్ కొట్టాం ఎంట్రన్స్లో. అక్కడ కొట్టిన క్లాప్స్ ఇక్కడ రాజుగారు కనపడి ఎవరు వచ్చారు ఏంటనేది ఇక్కడ నుంచి చూస్తారంట. ఇక్కడే పైన ఉంటారు ప్రజా దర్బార్లో. గోల్కొండ పైకి వచ్చాం కదండి, రాజుగారు ఉండే ప్లేసు ప్రజా దర్బార్ అండి ఇది. ఇక్కడి నుంచి చూస్తే చార్మినార్ కనపడుద్ది అంటండి. సుమారు 7 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వరకు ఉంటుందండి చార్మినార్ ఇక్కడి నుంచి. అదే కాకుండా కింద నుంచి స్వరంగం ఉందంటండి. ఇప్పుడన్నా
ఏదన్నా యుద్ధాలు జరిగినప్పుడు అది జరిగినప్పుడు రాజులు ఆ స్వరంగం నుంచి వెళ్ళి చేస్తాకే అది ఉత్తుదో నిజమో తెలియదు కానీ స్వరంగం ఉండేదని అందరూ చెప్తున్నారండి. అప్పట్లో ఇక్కడి నుంచి మహారాష్ట్ర దాకా మహారాష్ట్ర అంటే తెలుసు కదండి, అక్కడ దాకా స్వరంగం ఉందంట. ఇక్కడి నుంచే రాజులు ఆ స్వరంగం నుంచి వెళ్ళేవారంట. మరి ఇన్ని వింతలు ఉన్నాయండి ఈ గోల్కొండకి. మా వీడియోలో అన్నీ చూపించాం, దయచేసి తప్పకుండా చూడండి. అలాగే మా మిస్సెస్ ఫస్ట్ టైం ప్యాంటు షర్ట్ వేసింది. చీర ఎందుకు కట్టలేదంటే చీర కడితే ఆవిడకి కన్వీనియంట్ ఉండదండి, ఇంత లెక్క నడవలేదు. అంతే కాబట్టి ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వచ్చిందంటే సింపుల్గా. చీర అయితే ఇంత లెక్క పైకి రాలేకపోను. మీరు దయచేసి తప్పుడు కామెంట్లు పెట్టొద్దు. అందుకని ముందే చెప్తున్నానండి, గోల్కొండ పైకి రావాలంటే సింపుల్గా ఉండాలి. చీర కట్టుకుంటే మనం ఎక్కలేం. లేడీస్ ఎవరో కూడా టీ షర్ట్ ప్యాంట్ అయితే బాగుంటుంది అనేసి కంఫర్టబుల్గా ఉంటుందని మీ అందరికి వీడియో చూపిస్తున్నామండి. మీరు అందరూ తప్పకుండా చూడండి, చూసి ఎలాగుందో కామెంట్లు చేయండి, మమ్మల్ని సపోర్ట్ కూడా చేయండి.